మేము ఆ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మా వెన్నట్టు ఉన్నాయి కాబట్టి ఇవాళ రైతు కూలీలు ఎవరున్నారు అధ్యక్షుల గ్రామాలు ఉపాధి హామీ కూలిపోయేటువంటి ఎవరు అధ్యక్ష? ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అధ్యక్ష. మైనార్టీ చాలా తక్కువ మంది అధ్యక్ష గ్రామాల్లో ఉంటారు, టౌన్లలో ఉంటారు కాబట్టి ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలు మైనార్టీలకు సంబంధించి భూమి ఉన్నటువంటి మనం రైతు భరోసా ఇస్తున్నాం. కానీ నిజమైన నిరుపేద రైతు కూలీలు, నిరుపేదల సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఎవరున్నో వారికి రైతు భరోసా ఇవ్వాలన్నట్టు వారికి ఇందిరమ్మ భరోసా ద్వారా మరి సంవత్సరానికి ఇందిరమ్మ భరోసా ద్వారా 12,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ ఉన్నా చూపెట్టమండి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అమలు చేస్తున్న విషయాన్ని ఈ సభ తమ ద్వారా ఈ సభ తెలియజేస్తున్నారు అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రభుత్వాలకు రాలేదు, ఆనాటి ప్రభుత్వాలు కానీ రాలేదు అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వానికి ఏమైనా రైతు బంధు ఇచ్చి పేద వాళ్ళను మరి పెద్దవాళ్ళుగా చేసే ఆలోచన చేసినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ధరణి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బ్రాహ్మణంగా ఇవాళ భూములు అమ్మినారని మాట్లాడుతున్నారు అధ్యక్ష హరీశ్రావు గారు. ఆనాటి ఆ ప్రభుత్వం అమ్మినటువంటి భూములు అధ్యక్ష ఒకసారి లెక్క తీయండి అధ్యక్ష, ఏం తప్పేం లేదు. నిజంగా మేమెంత అమ్మినారు ఈ సంవత్సరంలో, వాళ్ళెంత అమ్మినారు? అసలు భూమి అమ్మడం ఒక భాగం అయితే అధ్యక్ష ధరణి అనే ఒక దరిద్రాన్ని అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దినటువంటి గొప్ప నాయకులు వారి నాయకులు అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష, ఆ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే ధరణి అధ్యక్ష నిజంగా పేదవాళ్ళు గ్రామాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక మంది భూములు కోల్పోయినారు అధ్యక్ష ఈ ధరణి వల్ల అధ్యక్ష. ఆ ధరణిని తీసుకొచ్చే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వమైనటువంటి భూములు, అసైన్ భూములు, అదేవిధంగా ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి ఎవరి దగ్గర భూములు ఉంటే ఈ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ బలహీనంగా ఎవరైనా ఒక భూమి ఉన్నారో రైతు కనబడితే ఆ భూమిని లాక్కోవడానికి ఉన్నటువంటి భూములను అమ్మడంతో పాటుగా ఆ భూములను లాక్కొని తమ సంపాదన పెంచుకున్నటువంటి నాయకులు, ఆ నాయకులు అటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకనే ఇవాళ అధ్యక్ష భూములు అమ్మినటువంటి నైతికమైన హక్కు మీకు లేదు అధ్యక్ష. మీరు భూములు అమ్మడమే కాదు ప్రభుత్వం అడగడానికి ఒక మన భూములు అమ్మితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఈ ధరణి వల్ల పేదవాళ్ళ భూములన్నీ గుంచుకొని మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకుంటే మీరు ఆనాటి నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇవాళ పేదవాళ్లకు మరి సులభంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలని పేదవాళ్ళు ఈ యొక్క భూమి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో భూభారతి తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకుని వస్తాం. తద్వారా పేదవాళ్ళకి సంబంధించిన భూములని రక్షించబడాలి, పేదవాళ్ళ భూములు వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వ విధానం కాబట్టి ఇవాళ రైతు భూభారతిని తీసుకొని వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యక్ష 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క పేదవాడికి ఒక్క రేషన్ కార్డు వెళ్ళి అధ్యక్ష వీళ్ళు ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఒక్క కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళ కార్డులో చేరాలంటే కూడా అవకాశం లేదు అధ్యక్ష. పరిపాలన 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి వీళ్ళు అధ్యక్ష. పేదవాళ్ళకి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అధ్యక్ష వీళ్ళు. అందుకని పేదవాళ్ళు ఇవాళ మన దరఖాస్తులు పెట్టుకోమంటే అధ్యక్ష లక్షల దరఖాస్తు వచ్చిన ఇలా దరఖాస్తులు పేదవాళ్ళకి అధ్యక్ష. ఎందుకంటే రేషన్ కార్డు వస్తేనే ఏదైనా అర్హత ఉంటుందని ఒక ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇవాళ ఆ యొక్క రేషన్ కార్డుల కోసం ఇవాళ అనేకమైన దరఖాస్తులు, లక్షల దరఖాస్తులు. అందుకనే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని అతి త్వరలో రేషన్ కార్డు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అందించాలనేది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఇవాళ రేషన్